హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసరికి ఎల్సిఎం అండ్ హెచ్ఈఎఫ్ గురించి సింపుల్ అండ్ లాజికల్గా ఎలా చేసుకోవాలి అండ్ టైం సేవ్ చేసుకుంటా ఈజీగా ట్రిక్స్ని యూజ్ చేసుకుంటే ఎలా చేయాలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూడండి. వీడియో చూసే ముందు ఒక్క చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. ఇచ్చే ఒక లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి రీచ్ చేసి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ట్రిక్స్తో మీకు వీడియోస్ అయితే షేర్ చేస్తుంటాను. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అంటే ఏంటో, సో వాటిపై క్వశ్చన్స్ ఎలా ఉంటాయో సింపుల్గా లాజిక్గా ట్రిక్స్ని యూజ్ చేసుకుంటూ క్వశ్చన్స్ ఇస్తే ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఎల్సిఎం అంటే మనకి లీస్ట్ కామన్ ఫ్యాక్టర్, అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. సో నెక్స్ట్ హెచ్సిఎఫ్ అంటే మనకి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్స్. సో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు 8కి 12కి ఎల్సిఎం అడిగాడు. సో 8కి 12కి ఎల్సిఎం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్, సో 8తో మల్టిపుల్ అయ్యాయి అన్నీ కూడా, అంటే 8 మల్టిపుల్స్ లీస్ట్ కామన్ మల్టిపుల్, అంటే ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్స్ కౌంట్ వేసుకోవాలి. సో 8, సో 16, 24, 32, 40, 48 ఇలా. సో నెక్స్ట్ 12th కూడా వేసుకోవాలి. 12, 24, నెక్స్ట్ 36, 48 ఇలా అనమాట. ఇప్పుడు ఇందులో మనం లీస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏదో మనం చూస్ చేసుకోవాలి. లీస్ట్ కామన్ ఫ్యాక్టర్ మనం ఎల్సిఎంలోనే మనకి లీస్ట్ అంటే, సో కామన్ ఫ్యాక్టర్ కామన్గా ఉన్న నెంబర్ ఏది మనకి 24, అలాగే 48. మనకి కామన్గా ఉన్న ఫ్యాక్టర్స్ అయితే ఇవన్నమాట. మనకి కావాల్సిన ఏంటి, ఎల్సిఎం. లీస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో సో అదే మనకి ఎల్సిఎం అనమాట. సో ఇందులో లీస్ట్ నెంబర్ ఏంటి, మనకి లీస్ట్ కామన్ నెంబర్ 24, అంటే ఎల్సిఎం వచ్చేసరికి మనకి 24. మనకి అంటే మనం ఇంతకు ముందు చేసుకునే లాజిక్తో కూడా చేసుకుంటే సేమ్ ఆన్సర్ వస్తుంది. అంటే అలాగా 8 to 12 ఇలా వేసుకుంటాం కదా, అంటే ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, 4 టేబుల్లో 2 టైమ్స్, ఇది వచ్చేసరికి 3 టైమ్స్. ఇంకా 2, 3 అన్నది దేంట్లోనూ క్యాన్సిల్ అవ్వదు కాబట్టి 4 2s are 8, 8 3s are 24. సో ఇలా చేసుకున్నా మనకు వస్తుంది. లేదంటే ఇలా లీస్ట్ కామన్ మల్టిపుల్స్ ఇవన్నీ వేసుకొని కామన్ ఫ్యాక్టర్స్ తీసుకునైనా చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే మనకి కొంచెం టైం సేవ్ అవుతుంది. అలా చేసుకుంటే లెంత్ ఎక్కువ అవుతుంది, అంతేనండి. సో అలా చేసుకున్నా ఇలా చేసుకున్నా మనకి ఎల్సిఎం అయితే కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. కానీ ఎక్కువ ప్రాసెస్ అవ్వకుండా, అంటే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇలాంటి వాటిలో మనకి టైం సేవ్ చేసుకుంటూ చేయాలి కాబట్టి ఈ మెథడ్లో చేసుకుంటే మనకి ఫాస్ట్గా వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు 8 to 12 అంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. మనకి బిగ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు ఎలా, సో అందుకే ఇలా వేసుకుని మనం లీస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏదో ఉందో చూసుకుని సో దాన్ని ఎల్సిఎం కింద తీసుకుంటాం. ఒకవేళ హెచ్సిఎఫ్ అని అడిగితే, 8కి 12కి హెచ్సిఎఫ్ అని అడిగితే చూడండి మనకు తెలిసిన మెథడ్ ఏంటి, సో 8, సో 1 time 8, 4. సో మళ్ళీ మనం దీంట్లో డివైజర్ మళ్ళీ ఇక్కడ వేసుకుని సో మళ్ళీ 2 times 8 అలా 0 వచ్చే వరకు కూడా, రిమైండర్ 0 వచ్చే వరకు కూడా హెచ్సిఎఫ్ చేస్తాం కదా. సో మనకి లాజిక్గా అండ్ త్వరగా అయిపోయేలాగా మెథడ్ చూడండి. హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. 8కి 12కి హెచ్సిఎఫ్ చూడాలి. 8 ఏ టేబుల్స్లో క్యాన్సిల్ అవుతుందో తీసుకోవాలి. 8 ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, 1 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, 2 టేబుల్, 3 టేబుల్లో ఉంటుంది, మళ్ళీ 4 టేబుల్, అలాగే 5 టేబుల్ ఉంటుంది, 6 టేబుల్ ఉంటుంది, మళ్ళీ 8 టేబుల్. అలా మనకి 1 2 4 8 వచ్చినాయి. నెక్స్ట్ 12 కూడా చెక్ చేసుకుందాం. 12 మనకి 1 టేబుల్, అలాగే 2 టేబుల్ ఉంటుంది, 3 టేబుల్ ఉంటుంది, 4 టేబుల్ ఉంటుంది, అలాగే 12 టేబుల్. ఇందులో కామన్ ఫ్యాక్టర్స్ తీసుకున్నాం. సో ఇవన్నీ కూడా కామన్ ఫ్యాక్టర్సే కదా. చూడండి ఇప్పుడు మనం ఇందులో ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ ఫ్యాక్టర్ తీసుకున్నాం. హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటి, 4. సో ఆన్సర్ 4. హెచ్సిఎఫ్ ఈజ్ 4. ఇక్కడ మనకి డివైజర్లో లాస్ట్లో రిమైండర్ 0, ఏ డివైజర్తో చేస్తే మనకి రిమైండర్ 0 వచ్చిందో ఆ డివైజర్ హెచ్సిఎఫ్ అవుతుంది, అవునా. సో ఇలా చేసుకున్న మనకి ఇది వచ్చేసరికి కొంచెం టైం సేవ్ అవుతుంది అండ్ త్వరగా కూడా అవుతుంది. కొన్ని ఎగ్జాంపుల్ చూస్తే ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. సో లీస్ట్ కామన్ ఫ్యాక్టర్ అలాగే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఇప్పుడు వరకు 8కి 12కి ఎల్సిఎం హెచ్సిఎఫ్ కట్టాం కదా. ఇప్పుడు ఒకటి చూడండి, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు గివెన్ వాల్యూస్. అంటే మనకి గివెన్ వాల్యూస్ ఎంత వచ్చింది, ఎల్సిఎం 24 వచ్చింది, సో మనకి 4 వచ్చింది. 24 into 4 అంటే మనకి 96. సో 18 into 12 అన్న 96. అంటే ఇక్కడ ఒక ఫార్ములా అయితే ఉంది చూడండి. సో ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు, సో దీన్ని గివెన్ వాల్యూ అనుకోండి, గివెన్ 2 వాల్యూ అనుకోండి, గివెన్ 1 into గివెన్ 2. అంటే మనకి ఎల్సిఎం అంటే 8
12 కదా. ఈవెన్ వాల్యూ ఎల్సిఎం వాల్యూ ఎంత వచ్చింది మనకి 24. సో నెక్స్ట్ చూడండి, హెచ్సిఎఫ్ వాల్యూ ఎంత వచ్చింది ఇంటూ 4 అంటే మనం 96 ఇక్కడ చూసారు కదా. ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఇంటూ గివెన్ వాల్యూస్, ఇది ఒక ఫార్ములా అనమాట. ఈ ఫార్ములాపై మనకు క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో ఎలా అంటే మనకి ఇక్కడ ఒక వాల్యూ తీసేస్తాడు, ఎక్స్ అంటాడు. సో ఎక్స్ ఇక్కడ ఉంచేసి మనకి చూడండి ఇక్కడ ఎక్స్ అని ఇచ్చేసాడు, వాల్యూ ఇవ్వలేదు. అంటే మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎక్స్ ఇక్కడ ఉంచేసి 24 ఈ టైప్కి వస్తే మనకి బై వస్తుంది కదా. సో 24 బై అవుతుంది అంటే 3 టైమ్స్ 3 మళ్ళీ ఇందులో 4 టైమ్స్. ఎక్స్ వాల్యూ ఎంత 4. సో మనకి 4 కదా ఇక్కడ ఉన్న వాల్యూ. సో 4. సో చూసారు కదా, ఇలా ఫార్ములా ప్రకారం మనకి సమ్స్ కూడా ఉంటాయి అనమాట. ఇలా లాజిక్గా చేసుకోవాలి. ఎక్స్ వాల్యూ అక్కడ ఉంచేసి రిమైనింగ్ వాల్యూ ఈ టైప్కి వస్తే బై అవుతుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. మనం ఎల్సిఎం ఏంటి, మనం మల్టిపుల్స్ వేసుకుని 8 మల్టిపుల్స్ వేసుకుని అందులో ఉన్న లీస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏదో చూసుకుంటున్నాం. సో ఇప్పుడు చూడండి, ఫైండ్ ఎల్సిఎం అనేసి 8, 12 అని ఇచ్చాడు. సో ఈ 8కి 12కి ఎల్సిఎం ఇంకా ఈజీగా ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూపిస్తాను. సో ఇక్కడ మనకి హైయెస్ట్ నెంబర్ అయితే తీసుకుందాం, 8, 12 కదా. ఈ 12 అన్నది ఎగ్జాక్ట్గా నెక్స్ట్ నెంబర్తో మనకి క్యాన్సిలేషన్ అవ్వాలి. సో 12కి 8తో క్యాన్సిలేషన్ అవుతుంది, ఎగ్జాక్ట్గా 0 వచ్చేయాలి. సో క్యాన్సిల్ అవ్వదు కదా. సో అవ్వకపోతే ఈ 12కి మళ్ళీ 12 కలుపుకోండి, అంటే 4, 24 వస్తుంది కదా. ఇప్పుడు చూసుకుందాం, ఇప్పుడు చెక్ చేసుకోండి. 24 8తో ఎగ్జాక్ట్గా క్యాన్సిలేషన్ అవుతుందా, అవుతుంది కదా. 3 టైమ్స్ 3 8 24. సో మనకి ఎల్సిఎం 24. సో అవును కదా, ఇది ఎగ్జాక్ట్గా 24 కదా. సో ఇలా చేసుకున్నా కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఏంటంటే ఇంకా టైం సేవ్ చేసుకుని ఈజీగా ఎలా చేయాలన్నది. 8, 12 అంటే మనకి బిగ్ నెంబర్ తీసుకోండి 12. 12కి మనం నెక్స్ట్ నెంబర్తో క్యాన్సిలేషన్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ అవ్వితే ఓకే, 12 ఎల్సిఎం. అవ్వకపోతే ఆ 12కి ఇంకో 12 కలుపుకోండి, అంటే ఇక్కడ ఉన్న నెంబర్కి సేమ్ నెంబర్ యాడ్ చేసుకుంటే 24 వస్తుంది కదా. ఈ 24 8లో క్యాన్సిలేషన్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. అవుతే ఆన్సర్ ఎల్సిఎం, ఒకవేళ అవ్వకపోతే మళ్ళీ 12 అన్నది యాడ్ చేసుకోవాలి, అలా అనమాట. నెక్స్ట్ 5, 10. హైయెస్ట్ నెంబర్ ఏంటి ఇక్కడ 10. 10 అన్నది 5లో క్యాన్సిలేషన్ అవుతుంది ఎగ్జాక్ట్గా. 2 5s are 10, 0 వస్తుంది కదా. సో ఎల్సిఎం మనకి 10. నెక్స్ట్ చూడండి, ఫైండ్ ద ఎల్సిఎం 18, 24. ఇప్పుడు చూద్దాం. ఈ 18 అన్నది హైయెస్ట్ నెంబర్, 24 హైయెస్ట్ నెంబర్ కదా. దీంట్లో ఎగ్జాక్ట్గా మనకి క్యాన్సిలేషన్ అవ్వాలి. సో 18, 24 అంటే 2 టేబుల్లో మనకి 9/12 అలా వస్తుంది, అంటే 3/4 అలా వస్తుంది కదా. మనకి ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ అవ్వట్లేదు. సో ఎగ్జాక్ట్గా మనకి 0 వచ్చేలాగా క్యాన్సిలేషన్ అవ్వాలి. అంటే ఏం చేయాలి, ఇప్పుడు 24కి ఇంకో 24 యాడ్ చేయాలి, అంటే 48. ఈ 48 మళ్ళీ 18లో క్యాన్సిలేషన్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. 48కి మనకి 18 అంటే క్యాన్సిలేషన్ అవ్వదు. ఇప్పుడు ఏం చేయాలని చెప్పా, మళ్ళీ 24 యాడ్ చేసుకోండి, అంటే 12, 72. ఇప్పుడు 72 అనేది 18లో ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. సో 72 18 టైప్లో క్యాన్సిల్ అవుతుంది కదా. ఎన్ని టైమ్స్ 4 టైమ్స్. సో మనకి 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి మనకి ఎల్సిఎం ఏమొచ్చింది 72. అప్పుడు కూడా మీకు 24 యాడ్ చేసాక కూడా మళ్ళీ యాడ్ చేసాక కూడా క్యాన్సిల్ అవుతుందంటే మళ్ళీ యాడ్ చేసుకోండి. సో అలా మనం ఎల్సిఎం అన్నది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ 3 మెథడ్స్ అయితే ఉన్నాయి. మనం చిన్నప్పుడు నేర్చుకున్న మెథడ్ ఈ టైపు, అలాగే మల్టిపుల్స్ వేసుకుని కామన్ ఫ్యాక్టర్స్ తీసుకోవచ్చు. ఇంకా ఈజీగా ఇంకా టైం సేవ్ చేసుకుని చేసుకోవాలంటే 8 అంటే హైయెస్ట్ నెంబర్ తీసుకుని ఆ హైయెస్ట్ నెంబర్ ఇందులో క్యాన్సిలేషన్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. అవ్వకపోతే మళ్ళీ యాడ్ చేసుకుని క్యాన్సిలేషన్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. ఏ నెంబర్తో అయితే క్యాన్సిలేషన్ అవుతుందో ఆ నెంబర్ ఎల్సిఎం. సో ఇంకా రిమైనింగ్ 2 క్వశ్చన్స్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 15, 25 అండ్ 29 అని 3 నెంబర్స్ ఇచ్చేసాడు కదా. సో మనం 2 నెంబర్స్ ఇచ్చినప్పుడు ఎలా చేసామో ఇప్పుడు 3 నెంబర్స్ ఇచ్చినప్పుడు అందులో మనకి 25 ఉంది కదా. ఆ 25ని ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకోండి. 25 డివిజిబిలిటీ రూల్ వచ్చేసరికి లాస్ట్ 2 డిజిట్స్తో మనం 25 అన్నది ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ అవ్వాలన్నమాట. అంటే ఇప్పుడు లాస్ట్ 2 డిజిట్స్ ఇచ్చిన ఆప్షన్స్లో లాస్ట్ 2 డిజిట్స్ అయితే చెక్ చేసుకోవాలి. 25 అంటే 25, 35 ఉంది, 75, 37 ఇలా ఉంది కదా. ఇప్పుడు 25తో ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ అవ్వాలన్నమాట. ఫస్ట్ ఆప్షన్ చూద్దాం,
35తో చూద్దాం. సో 35తో ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ అవ్వదు. 37 కూడా ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ అవ్వదు. సో ఆ ఆప్షన్ కూడా కాదు. నెక్స్ట్ చూడండి 75 ఉంది. సో ఈ ఆప్షన్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ చూడండి 23, 75 అంటే లాస్ట్ 2 డిజిట్స్ 75 ఉంది. ఈ ఆప్షన్ కూడా అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది కరెక్ట్ ఆప్షనో చెక్ చేసుకోవడం కోసం 15 యొక్క డివిజిబిలిటీ రూల్ అయితే చెక్ చేసుకోవాలి. సో 15 డివిజిబిలిటీ రూల్ ఏంటి? 3తోనూ 5తోనూ డివిజిబుల్ అవ్వాలి. సో 3తోనూ 5తోనూ డివిజిబుల్ అవ్వాలి కదా. సో ఆల్రెడీ మనం 25తో డివిజిబిలిటీ రూల్ చేసాం. అంటే 25, 5 డివిజిబుల్ అంటే సేమే కదా. 5తో అవసరం లేదు. 3 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి? సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్. అంటే సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ అంటే ఇచ్చిన డిజిట్స్ అన్నిటిని కూడా సమ్ చేస్తే మనకి 3తో డివిజిబుల్ అవుతే అది సాటిస్ఫై అవుతుంది కదా. సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ బై డివిజిబుల్ 3 డివిజిబిలిటీ రూల్ వచ్చేసరికి సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ కదా. సో ఇప్పుడు రిమైనింగ్ మనకి 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా. ఆ 2 ఆప్షన్స్ అయితే మనం చెక్ చేసుకోవాలి. 2 + 1 + 7 + 5 అంటే మనకి ఎంత వస్తుంది ఆన్సర్? 2 + 1 3, 3 + 7 10, 10 + 5 15. సో ఎగ్జాక్ట్గా మనకి 3లో పోతుంది కదా. అంటే కరెక్ట్గా సి ఆప్షన్ కరెక్ట్. సో డి ఆప్షన్ కరెక్టో కాదో ఒకసారి రాంగ్గా ఎగ్జాక్ట్గా తెలిసిపోతుంది. జస్ట్ తెలియడం కోసమని వేస్తున్నాను. 2 + 3 + 7 + 5 అంటే 17 మనం 3 టేబుల్లో క్యాన్సిల్ అవ్వదు కదా. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఇలా మనం 3 నెంబర్స్ ఇచ్చినప్పుడు ఈ మెథడ్లో అయితే చేస్తే మనకి ఈజీగా అయిపోతుంది అనమాట. సో ఇదండి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్కి సంబంధించిన టాపిక్ అయితే. సో ఈజీగా ఈ ట్రిక్స్ని యూజ్ చేసుకుంటూ మనం వితిన్ 5 సెకండ్స్లో ఆన్సర్ అయితే చేసేయచ్చు అనమాట. సో మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. మర్చిపోవద్దండి, వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ఫాలో